పెట్టుకున్నావా రైట్ మరి నాకు వేరే ఫోన్ డబ్బులు వచ్చేది మాట్లాడిందా ఇది జరుగుతూ వస్తుంది సప్లై చేస్తారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ పొందిన అల్లు అర్జున్ కోర్టు నిబంధనల మేరకు సంతకం చేసేందుకు హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో బెయిల్ వచ్చిన సంగతి తెలిసింది. అయితే నాంపల్లి కోర్టు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఆ బెయిల్లో భాగంగానే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో కూడా వచ్చి పోలీసులు ఎదుట హాజరు కావాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జరిగింది. ఆ నేపథ్యంలోనే కొద్దిసేపటి కిందనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ తో పాటు మామ చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత మైత్రి మూవీకి సంబంధించిన కొంతమంది చిత్రయూనిట్కి సంబంధించి వాళ్ళు కూడా ప్రస్తుతం అయితే వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. ఎక్కడ ఎవరు కూడా అభిమానులు కానీ ఇతరుల ఎవరు కూడా లోపలికి రాకుండా కూడా పోలీసులు అయితే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఇప్పటికే మా బెయిల్లో భాగంగా మొత్తం 4 కండిషన్లు విధించడం జరిగింది. దాంట్లో షరతుతో కూడిన బెయిల్లో భాగంగానే 50,000 పూచికత్తులను, తర్వాత ముందస్తుగానే అంటే దేశం దాటి వెళ్ళిపోయినట్లయితే ముందస్తుగానే అనుమతి తీసుకొని వెళ్ళాలని చెప్పి కూడా నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి విచారణకు హాజరు కావాలి. తర్వాత పోలీస్ స్టేషన్లో ప్రతి ఆదివారం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసేంత వరకు కూడా ప్రతి ఆదివారం కూడా హాజరు కావాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ విచారణకు సంబంధించి విచారణ సమయంలో పోలీసులకు కూడా సహకరించాలి, ఎలాంటి సాక్షులను కానీ తర్వాత సాక్షులను ప్రభావితం చేసే విధంగా కూడా ఉండొద్దని చెప్పి కూడా కోర్టు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే కాసేపటి కింద సంబంధించి కూడా ఇటు పోలీస్ స్టేషన్కి వచ్చారు కాబట్టి అవసరం అన్నట్లయితే ఖచ్చితంగా ఈ కేసులో విచారణకు సంబంధించి కూడా అవసరమైతే పోలీసులు విచారిస్తారు. విచారించే సమయంలో కూడా తమను సహకరించాలి. తర్వాత పోలీసులకు సంబంధించి కానీ సాక్షులను కానీ ప్రభావితం చేయొద్దని చెప్పి కూడా ముఖ్యంగా కోర్టు అయితే ఆదేశాల మేరకు అయితే చిక్కడపల్లి పోలీసులకు సహకరించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి వచ్చారు. తర్వాత మరి కాసేపట్లో కూడా అతను ఇక్కడ నుంచి నేరుగా ఇటు కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి తర్వాత ఎవరైతే ఘటనలో మృతి చెందిన రేవతి కుమారుడు శ్రీతేజ్ ఎవరైతే ఉన్నారో అతను పరామర్శించడానికి కూడా కిమ్స్ ఆసుపత్రికి వస్తారన్న నేపథ్యంలో కూడా కొద్దిసేపటి కిందనే రాంగోపాల్పేట పోలీసులు కూడా అతనికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అక్కడ నోటీసులకు సంబంధించి కూడా చాలా క్లియర్ గా ఆ పోలీసులు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి రావద్దు, తర్వాత అక్కడ రావద్దుతో పాటు తర్వాత పరామర్శించడానికి ఖచ్చితంగా వచ్చినట్లయితే ఖచ్చితంగా పోలీసులు ఇచ్చిన గైడ్లైన్స్ ఏవైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అనుసరించాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో అక్కడ ఏదైనా గొడవలు కానీ ఇతర ఏదైనా జరిగినట్లయితే దానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా ఆ నోటీసులో పోలీసులు అయితే పేర్కొన్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో కూడా అతన్ని అక్కడికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు కూడా అక్కడ పోలీసులు భారీగా మోహరించడం కానీ తర్వాత ఎవరిని కూడా అంటే ఆసుపత్రి ప్రాంగణం కాబట్టి ఇతర వాళ్ళకి సంబంధించి కూడా పేషెంట్లు అనారోగ్యస్తులు ఉంటారు కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని మాకు సహకరించాలని చెప్పి కూడా పోలీసులు అయితే ముఖ్యంగా నోటీసులో పేర్కొని అల్లు అర్జున్కి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి కిందనే అల్లు అర్జున్ మరి తన నివాసం నుంచి ఇటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి రావడం, వచ్చి తర్వాత పోలీస్ స్టేషన్ కి వచ్చి తర్వాత అక్కడ సంతకాలకు సంబంధించి కానీ తర్వాత ఈ బెయిల్కి సంబంధించి ఏవైతే ఫార్మాలిటీ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. కాబట్టి దాంట్లో ప్రతి ఆదివారం కూడా పోలీస్ విచారణకు పోలీసులు ఎదుట హాజరు కావడానికి కూడా ఉంటుంది. కాబట్టి హాజరయ్యేందుకు కూడా కొద్దిసేపటి కింద అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు తర్వాత అల్లు అర్జున్ కొంతమంది సిబ్బంది కూడా తన వ్యక్తిగత సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి తర్వాత ఉండడం జరిగింది. మరి కాసేపట్లో మరి ఇక్కడ నుంచి నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారా లేదా తన నివాసానికి వెళ్తారా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే నోటీసులు రాంగోపాల్పేట పోలీసులు కాబట్టి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసుల మేరకు మరి అతను ఇటు మరి పోలీసులకు సంబంధించిన సూచన మేరకు
అతను అక్కడికి వెళ్తారా లేదా నేరుగా తన నివాసానికి వెళ్తారా అనేది అయితే ప్రస్తుతం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోపల ఇప్పుడు కొద్దిసేపటి కింద రావడం జరిగింది. కేవలం నిన్న బెయిల్ మంజూరైన సమయంలో కూడా కోర్టు కూడా తన వ్యక్తిగతంగా నాంపల్లి కోర్టులో హాజరు కావాలి, తనకు సంబంధించిన బాండ్ ఏవైతే ఉన్నాయో ఆ బాండ్లు కూడా సమర్పించాలి, తన్నే స్వయంగా వచ్చి సమర్పించాలని చెప్పి కూడా కోర్టు ఆదేశాలతో కూడా నిన్న నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వచ్చి కేవలం అంటే బాండ్లు సమర్పించి తన సంతకం బెయిల్ పైన ఉన్న సంతకాలకు సంబంధించి ఏవైతే పత్రాల పైన సంతకాలు ఉన్నాయో వాటి సంతకాలను కూడా పెట్టిన తర్వాత అనంతరం తిరిగి 5 నిమిషాల లోపే తనైతే వెనుదిరిగి తన నివాసానికి అయితే బయలుదేరడం జరిగింది. అయితే ఈ బెయిల్లో ఉన్న బెయిల్లకు సంబంధించి ఏవైతే షరతులు ఉన్నాయో ఆ షరతుల్లో భాగంగానే ఇవన్నీ కూడా పాటించాల్సిందిగా ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే అతను ఈరోజు మొదటిసారిగా అంటే తర్వాత మొదటి ఆదివారం కావడంతో కూడా ఈరోజు ఉదయం 10 గంటల సంబంధించి కూడా అతను వస్తున్నా అని చెప్పి కూడా అటు పోలీసులకు సమాచారంతో కూడా పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి తర్వాత ఎందుకంటే ఇప్పటికే జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కూడా ఇంకా ఎవరైనా కానీ నేపథ్యంలో కూడా ఎవరిని వైపు రాకుండా పోలీసులు భారీగా పోలీసు స్టేషన్ లో కూడా భారీగేట్లు ఏర్పాటు చేయడం, తర్వాత పోలీసుల భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. మరి కాసేపట్లో అతను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో సంబంధించి కూడా ఫార్మాలిటీని పూర్తి చేసుకొని నేరుగా ఇక్కడ నుంచి అయితే ప్రస్తుతం అయితే వెనుదిరిగే పరిస్థితి అయితే ఏర్పడింది. చూడాలి మరి ఇంకా అంటే ఎంతసేపట్లో అతను ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంటారు. పోలీస్ స్టేషన్ లో అయిపోయిన తర్వాత మరి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారా లేదా నేరుగా తన నివాసానికి వెళ్తారా అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఫోటో స్టూడియో. ధన్యవాదాలు రమేష్. 네.